సార్ ఈ బుల్బుల్ సితారా అంటే ఏంటి సార్? మన దగ్గర గిటార్, వయలిన్, సితార్ ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. కానీ బుల్బుల్ సితారా ఏంటో నాకు కూడా తెలియదు బరాబర్. ఎందుకంటే సార్ మీ బుల్బుల్ సితారా నేర్చుకున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు, మీ స్నేహితులు దీన్ని ఎలా తీసుకున్నారు? చాలా కష్టాలు పడ్డాను నేను. ఆ మ్యూజిక్ ప్లే చేసేటప్పుడు మనకు రాదు. ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరికి ఏది అవసరమో, వేర్ దేర్ ఇస్ విల్ దేర్ ఇస్ ఎ వే. మీరు అనుకుంటేనే అవుతుంది తప్ప మీరు అనుకోకపోతే కాదు. 100 మంది ఎంతమంది మిమ్మల్ని డిస్టర్బ్ చేసినా మీరు ఎంచుకునే మార్గాన్ని పట్టుకుంటే బరాబర్ అవుతుంది. అది నేను ఎగ్జాంపుల్, అది నా ఉద్దేశం. సార్ మీరు బుల్బుల్ సితారా నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డారు కదా సార్. బుల్బుల్ సితారా నుండి మీరు పొందిన అవార్డ్స్, రివార్డ్స్ ఏంటి సార్? సింగరేణి తల్లికి నేను రుణపడి ఉంటాను. సింగరేణిలో కష్టం ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అనే ఒక సంస్థ ఉంటుంది. వాళ్ళకు అప్లికేషన్ చేసుకొని 7 గంటలు నాన్ స్టాప్గా ప్లే చేసిన. వాటర్ తాగరాదు, బయటికి వెళ్ళరాదు, కట్ అయిపోతుంది. అదే పొజిషన్లో కూర్చొని అలానే కూర్చొని 7 గంటలు. నాకు ఇచ్చిన ఈ చేతులు, వేళ్ళు, మా అమ్మ నాన్న ఇచ్చిన నా శరీరం, ప్లస్ నేను వాయించే వాయిద్యం ఇంత గ్రేట్ అంటే అసలు ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోండి, ప్రపంచంలో 4 సార్లు ఓడిపోండి, 4 సార్లు ఫెయిల్ అవ్వండి, 5వసారి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. ఎంత ఓడిపోతే అంత ఎదుగుదల వస్తుంది, అంత మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సార్ మీ లాస్ట్ విష్ ఏంటి సార్? చనిపోయినోడు మామూలు వ్యక్తి కాదు, ఒక కళాకారుడు. సోనే నహీ దేతి సుహానీ చాందనీ రాతే హమే సోనే నహీ దేతి. ఒక కళాకారుడు చేయాల్సిన సాధన, ఒక కళాకారుడిలోని మదనం, ఒక కళాకారుడికి ఉండాల్సిన తపన, ఇది చుంచు గురవయ్య గారి స్టోరీ. స్వస్తిక ఆర్ట్స్లో కమింగ్ సూన్.